అంటే రాజ్ తరుణ్ ఒకటే చెప్తున్నాడు మేడం. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మేము రిలేషన్లో ఉన్న మాట అయితే వాస్తవమే, కానీ నేను వివాహం చేసుకుంటా అనేటువంటి మాట అయితే ఇవ్వలేదు అంటూ రాజ్ తరుణ్ కుండబద్దలు కొడుతున్నాడు. కానీ లావణ్య మాత్రం ఆల్రెడీ అసలు రాజ్ తరుణ్కి నాకు వివాహం అయినట్లుగా పోలీస్కి ఇచ్చినటువంటి కంప్లైంట్ దాంట్లో ఆవిడ పొందుపరిచింది. కొన్ని మీడియా సంస్థలకి ఇచ్చిన దాంట్లో నన్ను వివాహం చేసుకుంటా అన్నాడు, కానీ ఇప్పుడు వదిలేశాడు వాడుకొని అంటూ అలా చెప్తూ ఉంది. అయితే ఇప్పుడు దీనికి ప్రాతిపదిక ఏంటి అంటే, ఇప్పుడు సహజీవనం చేయటం తప్పు కాదు అని చెప్పి కోర్టులే చెప్తున్నాయి. ఓకే, అయితే ఈ సహజీవనానికి ప్రాతిపదిక ఏంటి అనేది ఇంపార్టెంట్. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యలో ఏ ఒప్పందంతో సహజీవనానికి వచ్చారు. ఇప్పుడు పెళ్ళి అనుకోండి, పెళ్ళి కూడా ఒక రకంగా ఒక ఒప్పందం లాంటిదే కదా. ఏంటంటే నీ జీవితాంతం నేను నీతో ఉంటాను, నువ్వు నాతో ఉంటావు, మన ఇద్దరం కలిసి ఉంటాము, మన వంశాన్ని వృద్ధి చెందుకుంటాము, నేను నిన్ను చూసుకుంటాను, నువ్వు నన్ను చూసుకుంటావు, ఇదే కదా. చాలా రాగా మాట్లాడుకుంటే ఇదే కదా. మరి దీనికి ఎక్కడైనా సరే తేడా వస్తే కోర్టులు చట్టాలు ఉన్నాయి, అలాగే సహజీవనానికి కూడా ఉన్నాయి. అయితే ఈ సహజీవనానికి ప్రాతిపదిక ఏంటి అంటే, పెళ్లి చేసుకుందాము మనము కొన్నాళ్ళు ఇలా కలిసి ఉండి అనే ఒప్పందం మీద వీళ్ళు కలిసి ఉండి కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత నచ్చిందనో నచ్చలేదనో ఇంకొకటో చెప్పి వెళ్ళిపోతే గనక రెండో వాళ్ళు దాన్ని అబ్జెక్ట్ చేస్తే గనక కోర్టు దీన్ని సీరియస్గా తీసుకుంటుంది. అంటే ఇక్కడ ఏంటి వీళ్ళ సహజీవనానికి ప్రాతిపదిక ఏంటి అనేది ఇంపార్టెంట్. అలాగే సహజీవనాన్ని కోర్టు పెళ్ళి అంత కన్సిడర్ చేయట్లేదు, కానీ దీనిని కూడా కన్సిడర్ చేస్తుంది. ఈ సహజీవనంలో ఉన్న వాళ్ళు కూడా డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టొచ్చు. వీళ్ళకి కూడా కొన్ని హక్కులు ఉంటాయి. సహజీవనంలో ఉన్న తర్వాత ఒకవేళ విడిపోవాల్సిన పరిస్థితి వస్తే వీళ్ళు అల్మనీ కూడా పే చేయాల్సిన అవసరం ఉంటుంది. అంత ఉంది సహజీవనానికి. మరి ఏమీ లేకుండా సహజీవనం చేసేస్తాం అంటే అవ్వదు కదా. కొంతమంది పెళ్ళిళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోరు, ఏ గుళ్ళోనో పెళ్లి చేసుకుంటారు. ఆ గుళ్ళో తీసిన పెళ్లి చేసుకున్న ఫోటోలు కూడా లేవు అనుకుందాం పోని. అప్పుడు వాళ్ళ పెళ్ళికి ప్రాతిపదిక ఏంటి, నిరూపించుకోవాలి అంటే ఏంటి అంటే, ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఒక ఇంట్లో ఉంటున్నారా లేదా, ఈ ఇంట్లో మేము ఉంటున్నాము అని చెప్పి ఓనర్కి చెప్పి అద్దెకి తీసుకున్నారా, అదే రోడ్లో వీళ్ళు కలిసి తిరుగుతూ ఉన్నారా, ఆ రోడ్లో ఉండే వాళ్ళందరూ వీళ్ళిద్దరూ భార్యాభర్తలు అని అనుకుంటున్నారా, పోనీ భార్యాభర్తల్లాగా ఉన్నారు అన్నట్లుగా వీళ్ళు ప్రవర్తించారా లేదా, ఇవన్నీ కోర్టు పరిగణలోకి తీసుకుంటుంది. ఇలాంటివన్నీ జరిగినాయిగా రాజ్ తరుణ్ విషయంలో. వీళ్ళిద్దరూ ఒకే ఇంట్లో ఉన్నారు, పెళ్లి చేసుకోబోతున్నాం అని చెప్పి చెప్పుకున్నారు. ఈయన చెప్పాడో లేదో కానీ ఆమె చెప్పుకుంది. ఇన్ని జరిగినాయి. జరిగిన తర్వాత ఇవాళ అయిపోయింది, ఇంక నీకు నాకు సంబంధం లేదు అనడం కరెక్ట్ కాదు. అంటే డ్రగ్ కేసులో లావణ్య పేరు వినపడింది. చెప్తానండి, అక్కడికే వస్తా. ఇప్పుడు డ్రగ్స్ కేసులో ఉన్నారు. అదే నీ సొంత భార్య డ్రగ్స్ తీసుకుంది అనుకోండి, ఏం చేస్తావు? డ్రగ్స్ తీసుకుంటుంది అని విడాకులు ఇస్తావా? ఇవ్వవు కదా. తీసుకెళ్ళి ఏం చేస్తావు? డ్రగ్స్ తీసుకున్న వాళ్ళని ఏమని పిలుస్తారు? బాధితులుగా చూస్తుంది చట్టం. తీసుకెళ్ళి ఏం చేస్తావు? నువ్వు రీహాబిలిటేషన్ సెంటర్లో పెట్టాలి. ఆమెని డ్రగ్స్ తీసుకోవడానికి గల కారణాలు ఏంటో వెతికి వాటి నుంచి ఆమెను బయటికి తీసుకురాగలగాలి. నీ సొంత భార్య అయితే అలాగే చేస్తావు కదా, నీ సొంత పిల్లలైతే అలాగే చేస్తావు కదా. మరి అలాంటప్పుడు కలిసి ఉన్న ఆవిడ్ని ఆ డ్రగ్స్ బారి నుంచి ఎందుకు బయటపడేయాలని నువ్వు అనుకోలేదు? పైగా ఆమె ఎప్పటి నుంచో డ్రగ్స్ బిజినెస్ చేస్తుందని నువ్వు చెప్తున్నావు. ఓకే, చేస్తుండొచ్చు. ఆమెని ఖచ్చితంగా ఆ విషయంలో ఆధారాలు దొరికితే గనక ఆమెను శిక్షించవలసిందే. రైట్? అంటే ఈయనకి సినిమా అవకాశాలు తగ్గాయని కాదండి, నేనేమంటున్నానంటే ఏదైనా పాసిబిలిటీ ఉంది. అసలు కాదు అనుకోవటానికి ఎక్కడ? ఇప్పుడు నీ మీద ఒక ఆరోపణ వచ్చింది, నువ్వు ఈ ఆరోపణలోంచి నువ్వైతే బయటపడాల్సిందే కదా. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటానని చెప్పలేదు అన్నది నువ్వు నిరూపించాలి. లేదు అనుకుంటే ఆవిడ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే ఆ ఆధారాలు చూపిస్తే ఆ ఆధారాలు తప్పుడు అని కూడా నేను నిరూపించుకోవాలి. ఇప్పుడు నేను మీ మీద ఒక ఆరోపణ చేస్తాను, ఆ ఆరోపణ చేసినప్పుడు నిరూపించాల్సిన బాధ్యత కూడా నా మీదే ఉంటుంది. కాదు అని నిరూపించుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంటుంది. ఓకే, ఇది నా ప్రశ్న. నీకు ఏ ఇంట్రెస్ట్ లేకపోతే నువ్వు నీ ఇంట్లో ఎందుకు పెట్టుకుంటావు? దట్టు డ్రగ్స్ బిజినెస్ చేస్తుందని తెలిసి సహజీవనంలో ఉంది, సరే నీకు తెలియదు ఆమె అలాంటిదని తెలియదు, సహజీవనానికి ఒప్పుకున్నారు, మీరు కలిసి ఉన్నారు, బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే ఆమెలో మార్పు వచ్చిందో అప్పుడు వెంటనే ఆమెని, అమ్మ నీకు నాకు సెట్ కాదు, నీ దోవ నీది, నా దోవ నాది అని బ్రేకప్ చెప్పుకోవడం ఎంతసేపు అండి? నువ్వు ఎందుకు బ్రేకప్ చెప్పలేదు?
బ్రేకప్ చెప్పటానికి వీలు లేని పరిస్థితులు ఏవో అక్కడ ఉన్నాయి. ఓకే, ఇది మనం నోట్ దిస్ పాయింట్ అన్నమాట. ఓకే. దీని తరువాత ఇప్పుడు నువ్వు ఏం చెప్పినా కానీ ఈ ప్రపంచం నమ్మదు. కోర్టు ఎంతవరకు నమ్ముతుందో చూద్దాం. ఇప్పుడు చట్టం ప్రకారం కావచ్చు, ధర్మం ప్రకారం కావచ్చు, న్యాయం ప్రకారం కావచ్చు, ఏ రకంగా చూసినా సరే నువ్వు సమాధానం చెప్పుకోగలగాలి. చట్టరీత్యా నువ్వు సహజీవనం చేశావు ఆమెతోటి. పైకి ఇప్పుడు ఆమె ఇంకోటి ఏం చెప్తుంది, నన్ను అడ్డు తొలగించుకుంటానికి నన్ను డ్రగ్స్ కేసులో ఇరికించారు అని చెప్తుంది. ఇప్పుడు బాగా తెలిసిన వాళ్ళు ఇరికించాలి అనుకుంటే ఇరికించడం చాలా ఈజీ అండి. ఇప్పుడు మీ గురించి నాకు ఏమీ తెలియదు, నేను మిమ్మల్ని ఏం చేయగలుగుతాను? కోపం ఉన్నా సరే ఏమీ చేయలేను. కానీ మీ గురించి నాకు చాలా తెలుసు, నాకు కోపం వచ్చింది, నా బుద్ధి మంచిది కాదు అనుకోండి, ఇరికించగలనా లేదా? పైగా నా దారికి మీరు అడ్డొస్తున్నారు అనుకోండి, ఇరికించగలనా లేదా? అలాగే ఇరికిచ్చారని నేను అంటా. ఇదొకటి. పైగా ఇలాంటి కేసుల్లో ఏం జరుగుతూ ఉంటాయి అంటే, ఈ సహజీవనానికి ఒప్పుకొని సహజీవనానికి వచ్చే మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, వీళ్ళకి కొన్ని విలువల పట్ల ఒక పట్టింపు ఉండదు. వీళ్ళకి తెలుసు మనం సరిగా లేము అనే సంగతి వీళ్ళకి తెలుసు. సరే, అది కూడా మనకు సంబంధించిన విషయం కాదు. ఇలాంటి సందర్భాల్లో ఎక్కువ బలైపోయేది మటుకు మహిళలే. ఇప్పుడు ఈ సహజీవనంలో ఉన్నారు, వీళ్ళు బ్రేకప్ చేసుకున్నారు, అతనికి పెళ్ళి అవ్వటం ఈజీ, ఈ అమ్మాయికి పెళ్ళి అవ్వటం కష్టం. అంటే మీకు రూల్స్ రెగ్యులేషన్స్ లేకపోవచ్చు కానీ సమాజానికి ఉంటాయి రూల్స్ రెగ్యులేషన్స్. అర్థమైంది కదా? అలాగే ఇరికించటం కూడా, ఇప్పుడు చాలామంది ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ చేస్తూ ఉంటారు. భార్యల పేర్లు ఎండీలుగా పెడుతుంటారు, వీళ్ళు ఫ్రాడ్ చేస్తారు, వీళ్ళు బయట ఉంటారు, భార్యలు జైల్లో ఉంటారు. చాలా తెలివిగా చేస్తారు. ఇది అయిపోయిందా? మొన్న దర్శన్ కేసు ఉంది కదా కర్ణాటకలో. దర్శను పవిత్ర గౌడ ఇద్దరు సహజీవనం అని వాళ్ళు చెప్తున్నారు, కానీ పెళ్ళి అని ఆవిడ చెప్తుంది. మాకు పెళ్ళి అయిందని చెప్తుంది ఆవిడ. కానీ వీళ్ళ మీద ఎవరో ఒక అతను, ఒక అభిమాని ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు, ఇబ్బంది పెట్టాడు. రేణుకాస్వామి అయినప్పుడు వీళ్ళు మామూలుగా అయితే ఏం చేస్తారు? మామూలు భార్యాభర్తలు అయితే ఏం చేస్తారు? చక్కగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా మీద ఇలాంటివి వచ్చినాయి, అతన్ని అరెస్ట్ చేయండి అని చెప్తారు. లేదు చట్టం ఏం చేస్తో చెయ్యండి అని చెప్తారు. అవును. కానీ వీళ్ళు ఎందుకు వెళ్ళాలా పోలీస్ స్టేషన్కి? అసలు వీళ్ళున్నదే ఒక చట్ట వ్యతిరేకమైన బంధంలో ఉన్నారు వీళ్ళిద్దరూ. అందుకని వీళ్ళు వెళ్ళకపోవటం వల్ల ఏం జరిగింది? ఏమైనా సరే కసి తీర్చుకోవాలి అనిపించింది. తీసుకొచ్చి ఈ యంత్రాంగం అంతా ఎవరు చేశారు? దర్శనే చేశాడు. కానీ ఎఫ్ఐఆర్లో ఏమైంది? పవిత్ర గౌడ్ పేరు ఫస్ట్ వచ్చింది, సెకండ్ ఇతని పేరు వచ్చింది. ఎందుకు వచ్చింది ఇతని పేరు? ఇతను ఆల్రెడీ కొన్ని సినిమాల్లో ఉన్నాడు. అంటే సినిమా పెద్దల మ్యాజిక్ అన్నమాట. కాబట్టి అతను రక్షించడం కోసం పవిత్ర గౌడ్ని ఏవని చేశారు. కానీ అసలు మొత్తం ప్లాన్ చేసింది, అతను తీసుకొచ్చింది, చంపింది దర్శన్. కానీ వీళ్ళు మోటో కింద చూపించి ఆవిడని ఏవన్గా పెట్టారు. ఇప్పుడు ఇక్కడ కూడా ఈ కేసులో కూడా రాజ్ తరుణ్ మీద దయాదాక్షిణ్యాలు ఎక్కువ పెట్టుకొని రాజ్ తరుణ్ని తప్పించే ప్రయత్నం జరిగితే కూడా ఆశ్చర్యపోవక్కర్లా ఈ కేసులో. కానీ అంటే ఈ కేసులో అన్ని రకాలుగా లావణ్య గారే ఇబ్బంది పడే అవకాశం ఉంది, మోసపోయే అవకాశం ఉంది. ఆల్రెడీ మోసపోయింది, ఆల్రెడీ ఇబ్బంది పడింది, కేసులో వీళ్ళు ఇరికించారు. అంటే ఆమె తప్పు లేదని నేను అనట్లా. చట్టం దృష్టికి మీరు తీసుకెళ్లారు, ఆ తీసుకెళ్లేదేదో ఇంకా అంతకంటే ముందు తీసుకెళ్ళి ఉండొచ్చు కదా. ముందెందుకు తీసుకెళ్ళలేదు? అంటే మీకు కూడా ఏదో పబ్బం గడిచిందనమాట అక్కడ. అలా మహిళల్ని ఈ విధంగా చేయటం అనేది వాళ్ళు లాక్కోలేక పీక్కోలేక చచ్చే పరిస్థితిలో వాళ్ళని వాళ్ళ కర్మానికి వాళ్ళ కాలానికి వాళ్ళని వదిలేసేయటానికి మగవాళ్ళకి సహకరించినంతగా ఆడవాళ్ళకి ఎవరూ సహకరించరు. ఇప్పుడు సినిమా పెద్దలు ఇక్కడ రంగంలోకి దిగి రాజ్ తరుణ్ని రక్షించినా కూడా ఆశ్చర్యపోవక్కర్లేదు. కానీ వీటన్నిటి మించి వీళ్ళిద్దరి జీవితాలు ఏమైపోతాయి అనేది నాకు ఏమీ బాధ లేదు. కానీ ఇక్కడ ఈ డ్రగ్స్ విషయం బయటకు వచ్చింది. దీని నుంచి డ్రగ్స్ కేసుని ఎట్లా బయటికి లాగాలి?
ఇప్పుడు లావణ్యకి చాలా తెలుసు డ్రగ్స్కి సంబంధించి అంటే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతారు అన్నది కాబట్టి అసలు ఈ రాజ్ తరుణ్, ఈ లావణ్య, ఆ రాజా రవీంద్ర వాళ్ళ మేనేజరు, రాజ్ తరుణ్ మేనేజర్ రాజా రవీంద్ర, వీళ్ళందరికీ అసలు ఈ డ్రగ్స్ తోటి ఏంటి సంబంధం అనేది లాగటానికి ఈ కేసు బాగా ఉపయోగపడుతుంది. ఓకే, అదన్నా చేయమని అంటున్నా. ఇప్పుడు ఇక్కడ లావణ్యకి న్యాయం చేస్తారా, అన్యాయం చేస్తారా, రాజ్ తరుణ్కి న్యాయం చేస్తారా, అన్యాయం చేస్తారా నాకు అనవసరం. కానీ కనీసం సమాజానికన్నా ఒక న్యాయం జరగాలి అంటే ఈ కేసుని సీరియస్గా తీసుకొని దీని నుంచి ఇదొక లీడ్. ఇప్పుడు ఈ లీడ్ని బట్టి సమాజానికి న్యాయం చేయమని నేను కోరుకుంటున్నాను.